సినీ నటి మాజీ ఎంపీ జయప్రద కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో జయప్రద రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఆజం ఖాన్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని 2 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనిపై రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. విచారణకు స్వయంగా హాజరు కావాలని జడ్జి ఆదేశించినా జయప్రద ఏనాడు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో రాంపూర్ కోర్టు జడ్జి ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. జనవరి 10వ తేదీలోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రాంపూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటి వరకు ఆమెను పట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారో అంతుపట్టడం లేదని రాంపూర్ ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపారు.